We'll start with chorus number 228. Rejoice in the Lord always, and again I say rejoice. Chorus number 228. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. We'll sing in English. ఈ జీవితంలో మనం ఎన్ని కొనుక్కున్నా, ఎంత సంపాదించినా కూడా ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలన్న తపన ఎవరిలోనూ చనిపోదు. కానీ ఒక్కసారి క్రీస్తుని రుచి ఎరిగిన వ్యక్తికి క్రీస్తుంటే చాలు అనిపిస్తుంది. అది తెలియజేసే ఒక మంచి పల్లవి నేర్చుకుందాం, పాడుదాం. కోరస్ నెంబర్ 334. Christ is my reward and all of my devotion. Now there's nothing in this world that could ever satisfy. Through every trial, my soul will sing, no turning back. I've been set free. The joy of my salvation, and this hope will never fade. Heaven is our home. Through every storm, my soul will sing, Jesus is here to guide me the glory. Enough for me. Christ is enough for me. Everything I need is in you. Everything I need. Christ is enough for me. Christ is enough for me. Everything I need is in you. Everything I need. మనలో చాలా మందికి వచ్చిన పల్లవి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. బట్ ఈ పల్లవి పాడకముందు అసలు ఈ కోరస్ అన్నది పాట ఎలా వచ్చిందని కొంచెం సమ్మరీ తెలుసుకుంటే, ఈ రోజుల్లో గూగుల్ వచ్చేసింది. అన్నిటికీ ChatGPTని వాడుకుంటాం, కానీ మనం దేవుళ్ళలోనూ భక్తిలోనూ పెరగడానికి మాత్రం వాడుకోము. ఇలాంటి వాటికి మనం వాడుకుంటే జీవితంలో ముందుకు వెళ్తాం అనమాట. సో వెన్ ఐ రీసెర్చ్డ్ అబౌట్ దిస్ కోరస్, ద స్టోరీ బిహైండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, అది విన్నప్పుడు నిజంగా నాకు మాటలు రాలేదు. అసలు నిజంగా ఆ స్టోరీ విన్నాక నా హార్ట్ చాలా, ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో ఈ కోరస్ వచ్చేసి ఎట్లా అంటే, 19th centuryలో గారో ట్రైబ్ అని చెప్పి ఒక తెగవారు ఉండేవారు. ఈ రోజుల్లో కూడా ఇట్స్ సైటెడ్ ఇన్ మేఘాలయ, ఇట్స్ ఎ స్టేట్ ఇన్ ఇండియా. సో మేఘాలయలో గారో ట్రైబ్ అని చెప్పి, దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి, వాళ్ళ యొక్క సొంత ఆచారాల్లో జీవిస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ అమెరికన్ మిషనరీ వెళ్ళి
వాళ్ళకి ఏసై గురించి చెప్తారు. వాళ్ళకి ఏసై గురించి చెప్పినప్పుడు చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. బట్ మధ్యలో ఒక ఆయన వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు దేవుని నమ్ముకుని ఆయన వైపు తిరగడం జరుగుతుంది. ఆయన నోక్సంగ్ అని చెప్పే ఒక ఆయన, వాళ్ళ వైఫ్, ఆయనకి 2 చిన్న చిన్న బిడ్డలు. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో ప్రతి తెగకి ఒక నాయకుడు ఉంటారు కదా, ఆ నాయకుడికి చాలా కోపం వచ్చిందంట. ఎవరో రావడం ఏంటి, ఎక్కడా లేని దేవుడిని తీసుకొచ్చి మాకు ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి అని చెప్పి ఆ ఫ్యామిలీ అంతటినీ కూడా, ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో ఆ తెగలో, ఆ ఫ్యామిలీని తీసుకొని వచ్చి విలేజెస్ అందరూ కూడా చుట్టుముట్టి వాళ్ళని మధ్యలో పెట్టి నలుగురిని, సో మీరు ఎందుకు ఈ మతాన్ని అనుసరిస్తున్నారు, ఎందుకు ఈ దేవుడిని నమ్ముకుంటున్నారు, ఎందుకు మా తెగ యొక్క కార్యక్రమాలకి వ్యతిరేకంగా వెళ్తున్నారు అని చెప్పి ఆయన ఏమంటారంటే, నువ్వు మర్యాదగా నీ యొక్క భక్తిని, ఈ యొక్క కొత్త దేవుడిని విడిచిపెట్టేసి నువ్వు మరలా తిరిగి మా వైపుకి రా అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని చెప్తాడు. నేను దేవుణ్ణి వెంబడించాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పగానే ఆ తెగ నాయకుడికి చాలా కోపం వస్తుంది. వచ్చి ఏం చేస్తారంటే, అప్పటికప్పుడే ఆయన కళ్ళ ముందే ఆ 2 చిన్న బిడ్డల్ని బాణాలు వేసి చంపేస్తారు. ఆయన కళ్ళ ముందే చంపేసిన తర్వాత అప్పుడు అంటారు ఆ తెగ నాయకుడు మళ్ళీ, సరే నీ 2 బిడ్డలు చనిపోయారు, నువ్వు ఇప్పుడైనా ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు మరలా మా తెగలోనికి రా, మరలా మా ఆచారాల్ని పాటించడం, మరలా మన యొక్క దేవునితో పాటు కలిసిపోవడానికి, మా పద్ధతిలో కలిసిపోవడానికి నువ్వు మరలా రా అని అడిగితే ఆయన మరలా ఏమంటాడంటే, దో నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో క్రైస్ట్ అంటాడు. నాతో పాటు ఎవరు రాకపోయినా, నా పక్కన ఎవరు నిలవలేకపోయినా కూడా నేను దేవుణ్ణే అనుసరిస్తాను అని చెప్తాను. ఆ తెగనాయకుడికి ఇంకా కోపం వచ్చి వాళ్ళ వైఫ్ని కూడా ఆయన ముందే బాణాలతో చంపేస్తారు, ఆయన కళ్ళ ముందే. ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్లో మనల్ని మనం ఊహించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎట్ ఎ గన్ పాయింట్, మన ముందే మన సొంత ఇంటి వారిని చంపేస్తున్నప్పుడు మన భక్తి ఎంత ధైర్యంగా మనం నిలబడగలం అన్నది, నిజంగా నిలబడగలమా అన్న క్వశ్చన్ మనలో క్రియేట్ అయితే మన భక్తిని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆయన నిజంగా వాళ్ళ వైఫ్ కూడా అలా చనిపోయినప్పుడు ఆయన మరలా క్వశ్చన్ అడిగాడంట, నువ్వు విడిచిపెట్టే ఇప్పటికైనా, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాము అనేసి. అంటే ఆయన ఏమన్నాడంటే, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నేను వెనుకకు తిరగను అని చెప్పేసి అంటే ఈయన్ని కూడా అక్కడే చంపేశారు. చంపేసిన తర్వాత ఏమవుతుందంటే, అలా 4 శవాలు పడి ఉండగా ఆ తెగ నాయకుడికి ఒక ఆలోచన వస్తుంది, వాట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ పవర్ దట్ ఈస్ మేకింగ్ దిస్ పీపుల్ అన్ఈల్డ్ ఈవెన్ దో ది ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ కిల్డ్. అసలు ఏ శక్తి వీళ్ళని ప్రేరేపిస్తుంది? మరణం తమ యొక్క కళ్ళ ముందు విహరిస్తున్నా కూడా విడిచిపెట్టని దేవుడు ఎలా ఉంటాడా అని చెప్పి ఆ తర్వాత తెగ వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకోవడం ప్రారంభించారు, దేవుని అనుసరించడం ప్రారంభించారు. చూడండి, మీరు అనుకోవచ్చు దేవుడు ఎందుకు ఇలాగా ఆయన్ని, ఆయన భార్యని, చిన్న చిన్న బిడ్డల్ని ఎందుకు చంపేయాలి అనుకోవచ్చు. బట్ ఏమో ఆ తెగలో ఉన్నవారందరినీ రక్షించుకోవడానికి దేవుడు ఆ 4 ప్రాణాలు తీసుకున్నాడేమో అనిపించింది. నిజంగా ఇలాంటి స్టోరీస్ మనం చాలా వింటాం. స్టోరీస్లా కాదండి, ఇవన్నీ నిజంగా జరిగినవి. దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ స్టోరీ అయితే మీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ వీ ఆల్ నో ద స్టోరీ ఆఫ్ వాట్స్ హిస్ నేమ్, స్టెయిన్స్ గ్రహాం గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన 2 బిడ్డల్ని ఎలాగో మంటలు అంటించి చంపేసినప్పుడు వాళ్ళ వైఫ్ ఎలాగా నేను క్షమిస్తున్నాను అని చెప్పిన ఒక్క స్టేట్మెంట్తో ఆ జనాలు ఎలా మారారో, ఒక్క సాధనంగా దేవుడు ఎలా వాడుకుంటాడో చూడండి మనుషులు. నిజంగా ఈ కోరస్ వెనకాలంత స్టోరీ ఉందా అని తెలిసినప్పుడు ఇట్ రియల్లీ మెల్ట్ మై హార్ట్ సో మచ్. నాకు చాలా ఇష్టమైన పల్లవి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఇది నువ్వు నేను అదే క్రైస్తవత్వాన్ని కదా మనం ఫాలో అయ్యేది. 1 గంట సేపు కూడా మనం సరిగ్గా కూర్చోలేని పరిస్థితిలో మనం ఉంటాం. కానీ ఎంతమంది ఇలాంటి భక్తి కట్టుకుని, మనం చాలా వీడియోస్ కూడా చూసాం. రీసెంట్లీ ISIS ఆర్గనైజేషన్ కూడా బీచ్ దగ్గర నిలబెట్టి కొద్దిమందికి మొక్కలకి ముసుగులు కప్పి ఎగ్జిక్యూట్ చేసిన వీడియోస్ కూడా ఈనాడు చాలామంది చూస్తున్నాం. మనం అవన్నీ చూస్తూనే ఉంటాం, కానీ మన హృదయాలు కఠినమైపోతున్నాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనలో చలనం లేనప్పుడు ఒక క్రైస్తవుడు లేచి మొరపెట్టవలసిన ఈ దినాల్లో మనం చచ్చిన స్థితిలో ఉన్నామేమో మనం జ్ఞాపకం చేసుకో. బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం. మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితుల్లోనే ఎంతోమంది ఉన్నారు మారని వాళ్ళు, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నవారు. సో వారందరి కోసం మనం ఏం చేస్తున్నాం, మనం దేవుణ్ణి ఎలా అందివ్వగలుగుతున్నాం అన్నది
చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఒక సవాల్కరమైన జీవితం దేవుడు మన ముందు పెట్టినప్పుడు, ఇలాంటివన్నీ చదివినప్పుడు మనకి ఎలా ఉండాలంటే, నేను కూడా అలాంటి భక్తి కట్టుకోవాలి, నేను కూడా నిలబడాలి, నా దేవుడి కోసం ఒక సాక్షిగా నేను ఉండాలి. చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా నేను ఎన్నడూ సడలిపోకూడదు, సడలిని విశ్వాసంతో ముందుకు సాగాలనుకుంటూ ఇప్పటికైనా మనం ఒక సరైన తీర్మానం తీసుకొని ఈ పల్లవి పాడుకుందాం. కోరస్ నెంబర్ 102. I have decided to follow Jesus, no turning back, no turning back. రాని వాళ్ళ దయతో నేర్చుకునండి, బుక్స్ చూసి పాడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను. వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. వెంబడించు, వెనుతిరుగను, వెనుతిరుగను. यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा. ना लौटूंगा, ना लौटूंगा. संसार को छोड़कर सलीब को लेकर, संसार को छोड़कर सलीब को लेकर, संसार को छोड़कर सलीब को लेकर. ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा. इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी तुम माफ़ करना मसीहा सिखाते हैं. మీ దగ్గర ఉన్న షీట్స్లో 18వ పాట.
प्यार करते, दुश्मन को भी तुम प्यार करना मसीहा सिखाते हैं। एक गाल पे कोई मारेगा चाटा, दूसरा भी गाल देना। एक मेरा कोई ले जाए जबरा, दो मेरे साथ न जाना। एक गाल पे कोई मारेगा चाटा, दूसरा भी गाल देना। एक मील कोई ले जाए जबरा, दो मील साथ न जाना। अपनों को तो गुनाहों की माफी सब लोग देते, दुश्मन को भी तुम प्यार करना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सब प्यार करते, दुश्मन को भी तुम प्यार करना मसीहा सिखाते हैं। अपनों को तो ये लोग चाह के गले से लगाते, दुश्मन को भी गले को लगाना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सभी प्यार करते,
స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవుడు మనలను కాచి కాపాడి మనమంత నమ్మకస్తులుగా లేనప్పటికీ కూడా తన యొక్క నమ్మకత్వాన్ని మరలా మనకి కనుపరుచుకుంటూ రుజువు చేస్తూ మనలను కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం ఆయనను స్తుతిద్దాం. ఆయన చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిద్దాం. మన యొక్క చేతులను దేవాది దేవుని వైపు చాపి కొద్ది క్షణాలు మాత్రమే ఆయన యొక్క మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి గనుడా గొప్ప దేవా, నీ అద్వితీయ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, మమ్మల్ని బలపరచి ఈ దినాన నీ సన్నిధిలో నిలబడే కృపను అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమందికి లేదు ప్రభా ఈ ధన్యత, మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. దేవా, ఎంతోమంది ఈ నెల మాతో పాటు మొదలుపెట్టిన వారి దినాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మమ్మల్ని సజీవుల లెక్కలో కాపాడుతూ ప్రభా, మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ అడగక మునుపే మా అక్కర్లన్నీ తీరుస్తూ దేవాన్ని మాకెంతగానో సహాయకుడవైనా నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు తండ్రి. మృతులు నిన్ను స్తుతించలేరు ప్రభా. సజీవులుగా ఉంటున్న మేము దేవా నిన్ను సరైన విధానంలో స్తుతించి ఆ స్తుతి నీ సన్నిధికి చేర్చబడేలాగా మమ్మల్ని అభిషేకించి దేవాని స్తుతి మా నోట్లో పెట్టమని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. మాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఇంత ఎండవేడిలో కూడా మమ్మల్ని కాపాడుతున్నావు, నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించే ప్రేమమయడవు, నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకై నీ రక్తాన్ని ఇచ్చిన దేవుడవు, నీకు స్తోత్రాలు ప్రభా. ఏకైక నిజ రక్షకుడవైన దేవుడవు నీవే అని మేము నమ్ముచున్నాం. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవుడవు, నీకు స్తోత్రాలు ప్రభా. దేవాన్ని మా జీవితాల్లో కార్యాలను చేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు, నీకు స్తోత్రాలు. మరాకపోకల్లో తోడుంటూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ రక్తం పెట్టి మమ్మల్ని కొన్నావు ప్రభా. మేము విలువ పెట్టి కొనబడిన వారం, నీకు స్తోత్రాలు ప్రభా. దేవ, మట్టి నుండి సృజించబడిన మానవుడికి నీ ఏ పాటి వాడని ప్రభా ఇంత అర్హత ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీ వద్ద నుండి మేము దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మరలా నీ దానికి చేర్చుకుంటూ మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నీ గొప్ప కృప కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, మనుషులు విడిచిపెట్టినా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు. శత్రువు ముందు మమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడవు కాదు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ముఖ కాంతి వలన మాకు కలుగుతున్న దర్శనమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ముఖ కాంతియే మా బలం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసం శోధించబడుతున్నప్పుడు నీ కృప నాతో నిలిచినందుకు నీకు స్తోత్రాలు. ఎల్రోయివై నీవు నన్ను చూస్తే చాలు ప్రభా. నేను నా కష్టాల్లో నుంచి విడుదల పొందుతాను, నేను జయం పొందుతాను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువుల
నేను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నేను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నీవు నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీకే స్తోత్రాలు ప్రభా. మనుషుల స్వరాలు వింటే మాకు భయం వేస్తుంది, కానీ నీ స్వరం వింటే మాకు అదే ధైర్యం ప్రభా. నీకు స్తోత్రాలు. ఎల్రోయివై తండ్రి, నీవు మమ్మల్ని చూచే దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీవు రాఫాగా ఉంటూ మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు. ఎబినేజరువై మమ్మల్ని కాచే దేవుడవు. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీకున్న అనేకమైన నామములు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క నామంలో ఉన్న వివిధమైన శక్తుల్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నేను నమ్ముకున్న వారిని నీవెన్నడూ విడువవు, ఎడబాయవు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తగలిగిన దేవుడవు ప్రభా. మనుషులు మార్చలేరు తండ్రి. ఎ మ్యాన్ క్యాన్ చేంజ్ వన్స్ ఓన్ స్టేటస్, బట్ దేవా, ఒక మనిషిని మార్చగలిగిన కృప, ఆ యొక్క శక్తి కేవలం నీలోనే ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మేము తలుచుకోవచ్చు ప్రభా ఇది అసాధ్యమని, కానీ సమస్త నీకు సాధ్యం. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ మనుషులకు సాధ్యము కానివి నీకు సమస్తం సాధ్యమై ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఏకైక నిజ రక్షకుడవు, మమ్మల్ని కొన్న సృష్టికర్తవు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సృష్టి అంతటికి యజమానుడవు నీవే. నీకు స్తోత్రాలు ప్రభా. నీ రూపంలో మమ్మల్ని సృష్టించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని తండ్రి నీ యొక్క రక్తంతో శుద్ధీకరించి కడిగి నీ యొక్క రాజ్యానికి సిద్ధపరిచే దేవుడవు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు దేవా. ఎంతోమందికి లేదు ప్రభా ఈ స్వేచ్ఛ. మందిరాలు కూల్చబడుతున్న ఈ రోజుల్లో దేవా, నీ సేవకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్న ఈ రోజుల్లో మేము స్వేచ్ఛగా ఇలా నీ మందిరంలో నిలబడి స్తుతిస్తున్నామంటే కేవలం నీ యొక్క కృప, నీ యొక్క కృప తండ్రి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో, కానీ దేవా, నీవు సమస్తం ఎరిగిన దేవుడవు. నీ చేతుల్లోకి మా జీవితాలను అప్పగించుకుంటున్నామయ్యా. నీ చేతుల్లో ఉంటే ప్రభా మేము వెనుకకు తిరగం ప్రభా. నీ సన్నిధిలో తండ్రి మాకు సంపూర్ణ ఆరోగ్యం కలదని మేము ఎలాగూ నిత్య సుఖములు నీ సన్నిధిలో ఉన్నాయని మేము తండ్రి అనేక సార్లు ధ్యానించుకుంటున్నాను. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యంలో ఉన్న ధైర్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యంలో ఉన్న శక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ రక్తంలో ఉన్న శక్తిని బట్టి స్తోత్రాలు. రోగాలను సైతం నయం చేసే శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవ, పాపాన్ని కూడా క్షమించే శక్తి కలిగిన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతులు తండ్రి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక
అందరం చెప్తామా? నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ వాక్యములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను తీరుగా, నీ యందు మేమెంతో ఒక గొప్ప నిర్ణయం మేము తీసుకోవాల్సిన అయినది ప్రభా. నిజమే, మేము వెనుకకు తిరగకూడదు ప్రభా. ఒక్కసారి నా గట్టి పైన చేయి పెట్టి వెనుకకు చూచివాడు నీ రాజ్యానికి పాత్రుడు కాడన్నా. అటువంటి పాత్రులు కాని స్థితిలో మేము ఉండాలని మేము అనుకోవడం లేదు ప్రభా. దయతో నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయండి. ఏది ఏమైనా నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయండి ప్రభా. దేవా, ఎలాగో ఒక కుటుంబం నిన్ను నమ్ముకుని తమ జీవితాలు సైతం కోల్పోయినప్పటికీ కూడా తమ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదా, అటువంటి సడలని స్థిరమైన విశ్వాసంను దయచేసే దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, కార్యాలు చేస్తాననే దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు తండ్రి. మా విశ్వాసాన్ని బట్టే మా కార్యాలు చేసే దేవుడు నీకు వందనాలు తండ్రి. మా రాకపోకల్లో తోడుంటూ బలపరుస్తున్నందుకు నిన్ను మరలా ఒకసారి స్తుతించుకుంటున్నాం తండ్రి. మాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ మా పనిపాట్లలో తోడుంటూ దేవా మాకు అనుగ్రహిస్తున్న సమస్తమైన కృపల కొరకు నిన్ను స్తుతించుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభా. దేవా, మేము ఇంతలా జీవిస్తున్నామంటే ఎందుకు పనికిరాని వారం ప్రభా, ఒకప్పుడు ఏమీ లేని వారం, కానీ ఈ దినాన మాకేది తక్కువ చేయకుండా నీవెన్నో దయచేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీకెన్ని స్తుతులు చెల్లించినా కూడా ప్రభా అది సరిపోదు తండ్రి. ఎందుకంటే నీవు మా పట్ల చేయించిన కృపలు, ఆ మేలులు ఎంతో గొప్పవి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ మేలులను మేము మర్చిపోనివ్వద్దు ప్రభా. మేము మరలా మరలా స్తుతించుకుంటూ ఉంటేనే మా జీవితాల్లో ఇంకనూ అద్భుత కార్యాలు చేసే దేవుడో నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న సజీవుడైన దేవుడో నీకు స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభా. దేవా, నీ వాక్యం వినబోచుండగా మా హృదయాల్ని తెరవండి, మా మనస్సులతో మాట్లాడండి, మమ్మల్ని కదిలించండి ప్రభా. రాళ్ల వలె ఉన్న మా హృదయాల్ని పగలగొట్టండి. నీ వాక్యంతో మమ్మల్ని నింపండి. నిజమైన మార్పు మా జీవితాల్లో దయచేయండి ప్రభా. నీవే మమ్మల్ని దర్శించి నీ సేవకురాల్ని సిలువ చాటును మరుగు చేసుకొని దేవా నీవు వాడుకొనమని వేడుకుంటున్నాం. నీ సేవకుడు కూడా తండ్రి దూరంగా ఉంటుండగా నీ యొక్క ఆత్మతో తండ్రి అక్కడ ఉన్న ప్రజలందరి మీద కుమ్మరించబడేలాగా సహాయం చేయండి. అంత్య దినాల్లో నీ యొక్క ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభా. ఆత్మ కుమ్మరింపు నేడు మా మందిరంలోనూ ఎక్కడెక్కడ యథార్థమైన సేవ జరుగుతున్నది అక్కడెల్లను నీ యొక్క ఆత్మ నుంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. మీరే నీ యొక్క ఆత్మతో నింపి ఈ సేవలో జయమును దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ ఆరాధన నీ సన్నిధికి చేర్చుకొని దేవా అనారోగ్యంతో అస్వస్థతతో దేవా చూస్తున్న ప్రతి ఒక్కరికి, వీక్షిస్తూ మాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాట్లాడి ఒక్కసారి యెహోవా రాఫా నీ యొక్క చేతులను వారి వైపు చాపి యేసు నామంలో ప్రతి విధమైన వ్యాధులను నయం చేయగలిగిన నీ శక్తి కలిగిన నామమును బట్టి మేము ప్రార్థిస్తున్నప్పుడు సమస్తమైన అనారోగ్యాలు యేసు నామంలో పారిపోవాలి ప్రభా. సమస్తమైన దురాత్మ శక్తులు యేసు నామంలో వదిలిపోవాలి ప్రభా. మనుషులు ఏ ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభా. ఈ క్షణమే నీ యొక్క ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపి ముందుకు నడిపించమని ఈ ఆరాధన నీ సన్నిధికి గాయకొని దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చో. దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆరాధనను బట్టి ఇంతవరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థన కార్యక్రమమును బట్టి స్తుతిస్తూ పాటల్లో వాక్య ధ్యానములు తోడై ఉన్నారు. కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మ చేత నన్ను తాకండి. ఈ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డతోనూ మాట్లాడండి. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను ధైర్యపరచండి, ప్రతి బిడ్డను ఆదరించండి, ప్రతి బిడ్డను సరిచేయండి. యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మదర్ అనేటటువంటి పదం 299 సార్లు ఉంది. ఎందుకంటే సమస్త జీవరాశులకు తల్లి అవ్వ అని రాయబడి ఉంది. సమస్త జీవరాశులకు తల్లి ఒక స్త్రీ అని ప్రభు చెప్పారు. చాలా ఆశ్చర్యం. ఈరోజు సమాజం ఎట్లాగైపోయిందంటే అవసరమైనప్పుడు స్త్రీ కావాలి, కానీ చాలాసార్లు స్త్రీలకు ఇవ్వవలసినంత విలువ ఇవ్వడం లేదు. వాళ్ళని ప్రోత్సహించవలసిన విధంగా ప్రోత్సహించట్లేదు సమాజం కూడా. ఏదో ఊరికి బస్సు ఇస్తే సరిపోదు కదా, ఆ చేసిన వాళ్ళు ఇంకో మంచి పని చేసి ఉండవలసింది. కేవలం ఇది లేడీస్ బస్సే, పురుషులు ఎక్కకూడదు అని ఉండాలి. కానీ వాళ్ళు ఎక్కుతారు, వీళ్ళని దోసుకుంటారు. ఆ ఎక్కినోళ్ళు 40 మందికి మించి ఎక్కకూడదు అని రూల్ పెట్టుకోవాలి. ఇతర స్టేట్స్లో, ఇతర దేశాలు అలా ఉంటుంది. కుమ్మేసుకుని ఎవరో బస్సు ఎక్కుతుందంట, ఒక ఆమె 6 కాసులు లాక్కెళ్ళిపోయాడంట నిన్న. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు అసలు బంగారం ఏదో రోడ్డు కూడా లేదో మనకు తెలియట్లేదు, కానీ దొంగోడికి బాగా తెలుస్తుంది. అడిగి చూసారా. కాబట్టి ఒక స్త్రీకి ఈ సమాజం తగినంత విలువ ఇవ్వలేదు. అందుకనే చాలామంది పరిశుద్ధులైన భక్తులు, రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుండి, విదేశాల నుండి వచ్చిన విలియం కేరీ దగ్గర నుండి, ఇంకా మన మధ్యలో స్త్రీలు కూడా భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, సరోజిని నాయుడు లాంటి వాళ్ళు, చాలామంది స్త్రీలు సహితం చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళు దేశం కొరకు పోరాడినటువంటి వాళ్ళు. మన దేశాన్ని స్త్రీలు పరిపాలించడం చాలా గొప్పతనం. ఈరోజు విస్తృతంగా వ్యాపించిన భారతదేశంలో ఎంతోమంది ఆడవాళ్ళు పరిపాలన చేయటం గొప్ప, కానీ యోగ్యులైన వాళ్ళు పరిపాలించకపోవటం దురదృష్టకరం. అర్హత లేని వాళ్ళు పరిపాలన చేసే వాళ్ళకి చాలా అర్హతలు ఉండాలి. కానీ ఎడ్యుకేట్ చేస్తే, అంటే నేర్పిస్తే స్త్రీలే పురుషుల కంటే ముందు ఉండగలుగుతారు. ఎందుకంటే పురుషుడికి దేవుడు నేర్పించింది చాలా తక్కువ. ఆదాముని తీసుకొచ్చి తోటంతా తిప్పి ఆదాము ఇవన్నీ పిలుస్తాను, వీటికి నువ్వు పేరు పెట్టి అన్నాడు. పేరు పెట్టినాక మాత్రమే అధికారం ఇచ్చాడు. ఇవన్నీ పెడతానని తినన్నాడు, అంతే అధికారం ఇచ్చాడు. అంతకు మించిన అధికారం ఆదాముకి ఇవ్వలేదు. అందుకే మగోళ్ళు పేర్లు పెడతారు. జంతువులకి పక్షులకే కాదు, అన్నానికి పేరు పెడతాం, కూరకి పేరు పెడతాం, అన్నిటికి పేర్లు పెడతాం. కాబట్టి ఆ తర్వాత దేవుడు అవ్వను సృష్టించి అవ్వకే పరిపూర్ణమైనటువంటి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. అంటే స్త్రీలకి వాళ్ళకు ఉన్న స్థానాన్ని మనం కాపాడాలి. ప్రతి విషయములో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు సలహాలు తీసుకోవాలి. ఈరోజు సమాజం పాడైపోయింది. స్త్రీలు కూడా ఎలాగైపోయారంటే, కొంచెం ప్రేమించి అంతా నువ్వే అంటే, ఇంకా స్త్రీలు ఎలా ఉన్నారంటే అంతా నేనే అని భర్తల తలకాయ మీద అడిగేసి తొక్కేసేలా కూడా ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఇటు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు అటు ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే అంత బ్యాలెన్స్గా ఉండాలి. ఏమన్నాడో, నా శరీరంలో శరీరం, ఎముకలో ఎముక, కాబట్టి 50-50 ఇద్దరు నా దృష్టిలో సమానమే. అదే చెప్తాడు దేవుడు. కాబట్టి సమానమైన హక్కులు, సమానమైన అధికారాలు అన్నీ కూడా దేవుడు సరి సమానంగా ఇచ్చాడు. కానీ మగవాళ్ళ కంటే పురుషుల కంటే స్త్రీల్లో కొన్ని అధికమైనటువంటి క్వాలిటీస్ ఇచ్చాడు. ఆ కొద్దిగా బైబిల్లో వాక్యాలన్నీ పక్కన పెట్టి ఆ కొంచెం క్వాలిటీస్ ఈ 10 minutes చెప్తాను నేను. మొట్టమొదటిగా మనం స్త్రీని ఎన్ని కోణాల్లో చూసినా ఈ సమాజంలో మన ఊహకి అందనటువంటి జీవితం స్త్రీది. పురుషుడి జీవితానికి స్త్రీ జీవితానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే స్పెషల్గా తయారు చేశాడు దేవుడు. ఇది మంచిది కాదు అని ఆలోచించి దేవుడు ఏం చేశాడు? అప్పుడు స్త్రీని చేశాడు. చాలా ఆలోచించుకున్నాడు. ఇంత చేశాను, నేనంతా మంచి చేశాను, మంచిది అన్నాను, కానీ లాస్ట్లో ఒక మంచిది, ఇది మంచిది కాదు. ఏది మంచిది కాదు? పురుషుడు మంచోడు కాదు. అంత సృష్టి బాగానే చేశాను, కానీ ఓ నరుణ్ణి చేశాను, తొందరపడి చేశాను.
ఎందుకు అనుకున్నాడో తెలిసి ఆ మాట ఎందుకు అనుకున్నాడో చెప్పండి చూద్దాం. ఎందుకు అనుకున్నాడో చెప్పగలరా? నేను చెప్పనా? ఇలాగే కదా నేను ఒక ప్రధాన దూతను నా కోసం తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒకడు తయారయ్యాడు, వాడు నా మాట వినడు. నేను చేసిన ఈ సృష్టి అంతటికి దూరంగా వాడిని పెట్టాను, వాడు ఇక్కడికి రాకూడదు అనుకున్నాడు. వాడే ప్రధాన దేవదూత. ఆదాము ముందా ప్రధాన దేవదూత ముందా? దేవుడు ముందు, దేవుడితో దేవదూతలు ముందు. అందుకు దేవుడు ఏమనుకున్నాడంటే, ఇలాగే కదా ఒకను సృష్టించాను, తొందరపడ్డాను, చేస్తే ఇద్దరినన్నా చెయ్యాలి, లేకపోతే ఒక స్త్రీనన్నా చేసి స్త్రీకి ఫుల్ అధికారం ఇచ్చి ఆ కింద పురుషుడిని పెట్టినా బాగుండు. ఎందుకంటే స్త్రీకి ఉన్న గుణలక్షణాలు ఇప్పుడు చెప్తాను నేను. పురుషుడు కాబట్టి ఆడు ఆధిక్యతతో నీతో నేను సమానం అన్నాడో. దేవుడితో ఈరోజు కూడా సొసైటీ ఎలా ఉందో తెలుసా? సేవకులు కూడా నేను దేవుడితో సమానం అంటున్నారు, ప్రసంగికులు అపోస్తులను అంటున్నారు, పరిశుద్ధుడు అంటున్నారు, బిషప్పులు రెవరెండ్లు అంటున్నారు, పూజ్యనీయులు అంటున్నారు. పురుషుడు చాలా తొందరగా దేవుడితో పోల్చేసుకుంటాడు తెలుసా? విశ్వాసులు కూడా అంతే, సేవకులు కూడా అంతే, మనుషులు కూడా అలాగే చేస్తారు. అయ్యా దేవుడు వంటి వాడు అయ్యా అంటారు. కానీ స్త్రీలు దేవుడితో పోల్చుకోరు. ఎవరైనా పోల్చుకుంటాడు గుడ్డోళ్ళ కింద లెక్క, జనరల్గా పోల్చుకోరు. నేను దేవుడితో సమానం, నేను దేవుడు ఒకటని ఏ స్త్రీ అనుకోరు. నువ్వు నన్ను పూజిస్తే దేవుడని కాలుతో దీవిస్తున్నాడు ఒక్కొక్కడు, ఒకడు చేతితో దీవిస్తున్నాడు, ఒకడేమో ఏదో దీవిస్తున్నాడు. మొత్తానికి మనుషులు, పురుషులకి స్త్రీకి ఉన్న క్వాలిటీస్ అంత డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కాబట్టి దేవుడు చాలా బాధపడ్డాడు, తొందరపడి మళ్ళీ ఈ మనిషిని చేశానని. వెంటనే ఏం చేశాడు దేవుడు? ఆ తప్పుని దిద్దుకోవడానికి దేవుడు మంచి స్పెషల్గా, లేదు మట్టితో చేయకూడదు, ఈ మట్టితో చేసినోడి మీదకి మట్టి ఆశలే ఉంటాయి. మట్టితో చేసిన వాడికి మట్టి ఆశలే ఉంటాయి, మట్టి బతుకే ఉంటుంది. నాకు వ్యతిరేకంగానే ఉంటాడు. నేనేమో పరలోకానికి సంబంధించినోడిని, నేను సృష్టించిన వాడు భూమికి సంబంధించినోడు, వీడు మట్టోడు, ఈ భూమి ఆశలే ఏమి ఉండవు వీడికి అంతే అనేసి దేవుడు ఏం చేశాడంటే వీడిలో నుంచి ఎముకను తీసి చేశాడు దేవుడు. మట్టితో కాదు చేస్తాడు దేవుడు. ఒకవేళ మట్టి తీసుకోవచ్చు, కానీ ఎముకతో చేశాడు. అది మనం ఊహించుకోవటానికి ఊహకు అందదు. అది ఎలాగంటే అసలు ఎంతసేపు కూర్చున్నాడు దేవుడు, ఎంతసేపు ఆ మట్టిని నీటితో కలిపి ఓ బొమ్మను చేశాడు. ఏం చేశాడు? ఆ బొమ్మలకి ఎముకను ఎలా పెట్టాడు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అది మనం ఊహించుకోం, చేశాడు అనుకుంటాం అంతే. మీ ఊహలోకి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట సెలవి ఈ ఎముకలన్నీ కూడా బ్రతికి మనిషి కింద మారతాయి అని చెప్పినప్పుడు, ఆ భూమి మీద మట్టిలో కలిసిపోయి ఉన్నటువంటి మాంసము, ఎండిపోయిన ఎముకలు, ఏమండి పేగులు, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ దుర్వాసన కొడుతున్నాయో, ఎండిపోయినాయో, కుళ్ళిపోయినాయో తెలియదు. కానీ దేవుడు మాట సెలవిస్తే ఒకదాని వెనక ఒకటి అక్కడ ఎంత పరాసు ఉంటుందంటే, మొదట మాంసం వచ్చింది, ఎముకలు వచ్చాయి, నరాలు వచ్చాయి, కండరాలు వచ్చాయి, అన్నీ వచ్చి మనుషుల్లాగా తయారయ్యారు. ఆ చివరిలో చర్మం వచ్చి కప్పేసింది. ఆ తర్వాత శవాల్లో పడి ఉన్నారు. అప్పుడు దేవుడి ప్రాణవాయువు వచ్చింది, అప్పుడు లేచి నిలబడ్డారు. ఈ యొక్క ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అవ్వక చేశాడు దేవుడు. లెక్కింపలేని బలమైన సమూహం వలె. కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్టు, నేను మాట్లాడను. ఒక స్త్రీకి దేవుడు మన యొక్క ఉదాహరణకి ఒక గ్రీక్ అవనివ్వండి, హిబ్రూ అవనివ్వండి, ప్రపంచ భాషలు అవనివ్వండి, భాషల్లో ఒక స్త్రీకి కొన్ని పేర్లు ఉన్నాయి. అవి మనం చెప్తాను. ఒకటే స్త్రీ, ఉమెన్ అని పిలుస్తాం కదా, స్త్రీ. 2 నారి, 3 తల్లి, 4 చెల్లి, 5 అమ్మ, 6 అక్క, 7 భార్య, 8 ఆడదే, 9 మాత, 10 అబలు. ఎన్ని పేర్లు వచ్చాయి? అబల. ఇంకా ఉంటే ఉండొచ్చు కూడా. అలాగని తమిళ, మలయాళం, కన్నడలో కాదు నేను చెప్తుంటా. సాధారణమైనటువంటి ఒక స్త్రీకి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇన్ని పేర్లు పురుషుడికి లేవు. నువ్వు ఎన్ని విధాలు కల్పించేసుకుందాం అనుకున్నా కొన్ని ఉంటాయి. ఇందులో
పురుషుడికి లేనియే చెప్తాను, చాలా ప్రాముఖ్యమైనవి చెప్తాను. ఒక స్త్రీకి ఉన్న గుణలక్షణాలు పురుషులకి ఉంటాయి, కానీ స్త్రీ నుండే సంతరించుకున్నాయి పురుషునికి. స్త్రీని చేయటానికి కారణం ఏంటంటే, స్త్రీని చేశాక దేవుడు ఏం చేశాడంటే స్త్రీని సృష్టించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, ఆదామా చూసావా నేను ఎవరిని చేశానో, ఈమె కూడా పేరు పెట్టని ఆదాము దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసి ఆదాముకి అప్పగిచ్చాడు. ఎలా చేసావు దేవుడా అంటే, నీకు తెలుసా నీ ఎముకలోని తీసే చేశాను నేను. మట్టితో చేస్తే మట్టిదని కాలు కింద తొక్కుతావేమో జాగ్రత్త, నేను ఎముకలోని చేశాను, స్పెషల్గా చేశాను, నీకంటే బాగా చేశాను. నీ జన్మ కంటే అవ్వ జన్మ చాలా బెటర్, చాలా వాల్యుబుల్. ఆ జీవితం విలువైంది కాబట్టే పురుషుడు ఈ జీవితాన్ని ప్రాణాన్ని చాలా చులకనగా ఎంచుకుంటాడు. పురుషుల్లాగా తాగుబోతులు గుట్కాలు వేసుకుని రోడ్లమ్మట తిరిగి ఏమండి దుర్మార్గమైనటువంటి జీవితం దాదాపుగా ఆడవాళ్ళకు ఉండదు. ఎక్కడో కానీ మీరు చూడలేరు. అది కూడా సాతానుడు ఉచ్చులు చిక్కుకున్న స్త్రీలైతే తప్ప పురుషుడికి ఉన్నటువంటి ఆ అహంకారము, ఆ క్రూరమైనటువంటి గుణలక్షణాలు దాదాపుగా ఉండదు. ఇందులో ఆ మాటలు చెప్తాను, 7 గుణలక్షణాలు స్త్రీలో ఉంటాయి. ఆ గుణలక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఓర్పు, పేషెన్స్. ఈ ఓర్పు పురుషుడితో పోలిస్తే చాలా ఎక్కువే ఉంటుంది. దేవుడు మార్కులు వేయాలంటే, నిజం చెప్పాలన్నా మార్కులు వేయాలన్నా ఆడవాళ్ళకి ఎక్కువ వేస్తాడు దేవుడు. నేను చాలామంది ఇళ్లలో చూస్తున్నాను, స్త్రీలు చచ్చిపోయిన తర్వాత పురుషులు వృద్ధాప్యంలో ఉంటారు. అలాగే కొంతమంది ఇళ్లలో యవ్వన వయసులోనే పెళ్ళిళ్ళ తర్వాత స్త్రీ చనిపోతే పురుషుడు ఒంటరిగా ఉండటం, వేరే స్త్రీని చేసుకుంటామో, లేకపోతే వేరే అక్రమ సంబంధం కలిగి ఉంటాం, లేకపోతే ఒంటరిగా బతకటమో. కొన్ని ఇళ్లలో స్త్రీలు ఉండరు, ఆ ఇల్లు చూడాలి, ఇంకా ఆ గుమ్మలో ఉండబుద్ధి కాదు. వాళ్ళకి వెళ్తే ఏమి పెట్టరు, మరి మీకు ఏం దొరుకుద్ది అని తెలియదు. కానీ నేను చాలా ఇళ్ళకి వెళ్తాను, తాగటాక వెంటనే మంచినీళ్ళు తాగండి అని కూడా అడగను. నేను ఇక్కడ ధవళేశ్వరాజమండ్రిలో కూడా ఉన్నారు, నేను వెళ్ళేవాడిని. వాళ్ళు ఇళ్ళకి వెళ్తే నీళ్ళు తాగమనరు, తినమనరు, కూర్చోమనరు. స్త్రీకి పురుషుడికి ఉన్నంత తేడా వివరించడం వద్దులే, అయిపోయింది. రెండో మాట ఏంటంటే సహనం. ఎన్నన్నా ఏమన్నా సరే సహించుకుంటారు. భోజనం బాగోలేదు, కూర బాగోలేదు, నువ్వు బాగా చేయలేదంటే ఇక నుంచి నేను చేయనులే, ఇక నుంచి నువ్వే చేసుకోలే, నేను ఇక చెయ్యను అని ఫుల్ స్టాప్ పెడతారా? పెట్టరు. ఏదో కోపం వచ్చి సరదాగా అంటారు, నేను చేయనులే నువ్వు చేసుకో అని. కానీ మళ్ళీ ఏం చేస్తారో అందులోకి వెళ్ళిపోతారు. స్త్రీలకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ముగించేస్తాను, వివరించడానికి అవ్వదు. మూడవది బలం. ఏం తిన్నా తినకపోయినా వాళ్ళకి దేవుడు ఎక్కడిస్తాడో కానీ బలం పురుషుడి కంటే ముందు లేచి చాలా పని చేస్తారండి. సన్నంగా ఉన్న పని చేస్తారు, తక్కువ తిన్న పని చేస్తారు, ఒకవేళ బయటికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నా పని చేస్తారు. దేవుడు కృపండది తిన్న ఆహారాన్ని బట్టి కాదండి. దేవుని సృష్టిలోనే దేవుడు ఒక స్త్రీ మీద చూపిన అనురాగం, ప్రేమ. పురుషుడా జాగ్రత్త, స్త్రీ బలహీనమైన ఘట్టము, అంత బలహీనంగా ఉండి కూడా బలమైన పని చేస్తుంది. బలహీనులు నేను బలవంతులు అనుకోవాలన్నట్టు మరి దేవుని యొక్క కార్యాలు నిర్వర్తించేటటువంటి వాడు. చాలా అద్భుతమైన విషయం. స్త్రీకి ఇచ్చిన విలువ చాలా గొప్పది. పునరుద్ధానుడైనప్పుడు కూడా దేవుడు స్త్రీకే కనిపించాడు మొదటగా. అమ్మ నువ్వు వెళ్ళి చెప్పు అందరికీ నేను తిరిగి లేచానని. ఆమె ద్వారానే సువార్త ప్రకటించాడు. స్త్రీలు సువార్త ప్రకటిస్తారు, ప్రకటించకూడదని చెప్తారు జనాలు, అది తప్పే. స్త్రీ ద్వారానే అమ్మ నీ కడుపున జీవము గల దేవుడు పుట్టబోతున్నాడు. ఈ లోకానికే దేవుడు ఆమె ద్వారానే వచ్చాడు, స్త్రీ ద్వారానే వచ్చాడు. ఇలా చూసుకుంటా పోతే స్త్రీకి చాలా మరి గొప్ప గుణాలు ఉన్నాయి. 4వ గుణం తెలివి. తెలివి చాలా అద్భుతమైన తెలివి ఉంటుంది. సైతాను గాడి తెలివిని పోగొట్టాలని, కలిసి ఉన్న కుటుంబాలు చెడగొట్టాలని చూస్తాడు. భర్త ఎలాంటోడైనా భార్య బలి అడ్జస్ట్ అవుతుంది. వాడికి చదువు తక్కువ ఉన్నా, అందం లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఆశించినట్టు లేకపోయినా అలాగే అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. అదొక గొప్ప గుణం. అడ్జస్ట్ అయిపోతారు, సమాధానం పడిపోతారు. వాళ్ళ తెలివి ఎక్కడ కనబడద్దంటే ఇంట్లో కనబడుతుంది. ఉన్న కొంచెం జాగ్రత్తగా తృప్తి పడుతూ
ఇంకా వాళ్ళ తెలివి చూడాలంటే కిచెన్లో కనబడుతుంది. అవసరమైన వస్తువులన్నీ ఇంట్లో లేకపోయినా ఉన్నదానితోనే చక్కగా తయారు చేసి భలే చేసి పెడతారండి. ఏమీ లేని పరిస్థితిలో, కరోనా లాంటి టైంలో ఏమీ దొరకలేని పరిస్థితిలో స్త్రీలు ఇంట్లో చేశారు చూసావు, అది వాళ్ళ తెలివి. తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. 5వది ప్రేమ. పురుషుల ప్రేమ కంటే స్త్రీల ప్రేమ నిష్కాపట్యంగా ఉండాలి. పురుషుడు స్వార్థంతో ఉంటాడు. నా భర్తే సర్వం అనుకుని నమ్ముకుంటారు. ఏ స్త్రీ అయినా దారి తప్పిందంటే కారకుడు పురుషుడే. వాడు ఆ భార్యను సంతోషపెట్టుకో, భార్యకి ఇవ్వవలసినవి ఇవ్వకో, ఆవిడ గౌరవించకో, దానిని బట్టి ఆ బిడ్డ దారి తప్పుతుంది తప్ప, లేకపోతే కుటుంబానికి యజమానుడు, శిరస్సు అని పేరు పెట్టుకున్న పురుషుడు మనం చాలా సరి చేసుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. అసలు ఇంకొక మాటలో చెప్పాలంటే మనం చూపే ప్రేమ కంటే వాడి ప్రేమ చాలా బాగుంటుంది. ఆ ప్రేమ ఎక్కడ కనపడుతుందో తెలుసా? చాలా మంచి ప్రేమ కనపడుతుంది ఆడవాళ్ళు. కొందరు అయితే బాగుండరులేండి. కొందరైతే నేను బాగా తినాలి, తిండి కోసం శరీరాన్ని అమ్మేసుకుంటారు. నాకు బంగారం కావాలి, నా బంగారం కోసం అక్రమ సంబంధానికి వెళ్ళిపోవటానికి కూడా ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. అది దెయ్యం పట్టిన వాళ్ళు చేసే పని. కానీ మామూలుగా స్త్రీ అయితే తనకు బట్టలు ఉన్నా లేకపోయినా తన బిడ్డలకు కొత్త బట్టలు కొనాలనుకుంటారు. పండగ అయితే, పుట్టినరోజు అయితే బట్టలు కొనాలనుకుంటారు. వాళ్ళు తినడానికి ఉన్నా లేకపోయినా పిల్లలకు పెట్టేయాలి, భర్తకు పెట్టేయాలి, లాస్ట్లో తిందామని అనుకుంటారు. చూసావా ఆ మనసు చూసావా? ప్రేమలో ఉన్నతమైన మెట్టు. నేను లాస్ట్, మీరు ఫస్ట్, నేను లాస్ట్ అనేది ప్రేమలో ఉండవలసినటువంటి అద్భుతమైన గుణం. ఏ తల్లి కూడా వండేసుకుని తనే ముందు తినివేయదు, వాళ్ళకి లేకపోయినా కూడా. సరే, వివరించడానికి చాలా ఉంటాయి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. 6వది ఏంటంటే చురుకుదనం. చాలా చురుకుదనంగా ఉంటారు. ఎంత బలహీనంగా ఉన్నా కూడా బలం తెచ్చుకొని ప్రతి పనిని టకటకా చేస్తారు. మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పాస్టమ్మ గారు మాత్రం చాలా స్పీడ్గా చేస్తారండి. ఏదన్నా కావాలంటే ఎవరన్నా వచ్చారంటే పావు గంట, అరగంటలో చేసి పెట్టేస్తుందండి. మరి ఎలా చేస్తుందో నాకు తెలియదు, కానీ చాలా వేగంగా చేస్తుంది, చాలా స్పీడ్గా చేసేస్తుంది. మీలో ఎవరైనా సరే సోమరిగా ఉండి అన్నం వండటానికే సొడుక్కుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసేసుకుంటూ గిరగర తిరిగెత్తు వండటానికి బోల్డ్ అంతసేపు పెట్టుకుని, నేను చెప్పొచ్చు మా అమ్మ కూడా అలాగే చేస్తుంది. సగం పనులు. చురుకుదనం కావాలి ఏమండి, చక్కగా యాక్టివ్గా ఉండడం. చురుకుదనం, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండి ఎన్ని పనులు చేసుకుంటారండి. వాళ్ళు చేసిన పనులు మనం చేయగలుగుతామండి. వాళ్ళ యొక్క చురుకుదనానికి 7వదిగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఎందుకు ఆ చురుకుదనం వాళ్ళలోకి వచ్చింది? చురుకుదనం ఎందుకు వస్తుందంటే అక్కడ ఎవరో పొగడరో, ఎవరో మెచ్చుకోరో, తగ్గింపు ఉంటుంది కాబట్టి. స్త్రీలలో ఉన్న 7వ గుణం, 7వ మాట, పరిపూర్ణమైన మాట తగ్గింపు. ఎంత తగ్గింపు ఉంటుందో తెలుసా? అందరు తిని పడేసినటువంటి ఆ వాసన కొట్టే గిన్నెలన్నీ సంతోషంగా తోముకుంటారు. అవన్నీ మనం చేస్తారా? బాత్రూములు కడుగుతారు, డ్రైనేజీలు క్లీన్ చేసుకుంటారు. మురికి, అశుద్ధత అంతా తొలగించి, అపవిత్రత అంతా తొలగించి పరిశుభ్రతను చేకూర్చడానికే అంత కష్టపడి చురుకుదనంతో చేస్తారండి స్త్రీలు. మనం ఏమంటాం చెప్పనా? ఏంటిది ఇలాగ ఉంది, ఇలా ఉందేంటి, తొడలేదేంటి, ఈ శుభ్రంగా లేవేంటి అంటుంటాం కదా జనరల్గా. అఫ్కోర్స్ చాలామంది అంటారు. నేనైతే దాదాపు 50 పోటాపోటీగా ఆమెతో నేను కూడా సమానంగా చేస్తాను. ఇక్కడ మీరు కూడా చేస్తారు, కొంతమంది ఉంటారు, నాకు తెలుసు, పేర్లు చెప్పక్కర్లేదు. కాబట్టి మీలో చాలామంది చేయరు, చూసుకోండి. అందులో గొప్ప ఆనందం ఉంది. అది ఏంటంటే మన బలాన్ని పంచుకుంటున్నాం. ఆమెకున్న బలం అంతా కూడా 50 సంవత్సరాల లోపల 75% బలాన్ని ఖర్చు పెట్టిందనుకో, నీకు ఉపయోగపడదప్పుడు. నీకేం చేసి పెట్టలేదు, నిన్ను సుఖపెట్టలేదు. అందుకే ఆమె కష్టంలో నువ్వు కూడా పంచుకుంటే 50-50 అయితే ఆమెకి 50 సంవత్సరాలు వచ్చిన ఇంకా సగం బలం ఉంటుంది. ఎందుకనగా నీ బలాన్ని సపోర్ట్ చేసావు కాబట్టి. అందుకే ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. తల్లి అందుకని ఇంటి యజమానురాలు ఉండటం అనేది చాలా గొప్ప భాగ్యం. ప్రభు ప్లాన్తోనే సృష్టించాడు. ఈరోజు సమాజం పాడవుతుంది, కానీ స్త్రీలకే ఇవ్వవలసిన స్థానం ఇవ్వటం, ఇవ్వవలసిన కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే మంచి చెడు కూడా భర్తలో భార్యలకు బోధించాలి.
పిల్లలు కూడా మంచి చెడులు తల్లులకి అమ్మ నువ్వు ఇలా ఉండాలని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ రోజుల్లో తల్లులు చాలా భయంకరంగా తయారవుతున్నారు. కొందరు తల్లులు పిల్లల్ని ప్రేమించలేని వాళ్ళు, ఏమండి, పిల్లల్ని చంపేసేవాళ్ళు, పిల్లల్ని అమ్మేసేవాళ్ళు. ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుంది మనకే? స్త్రీ అంటే ఇంతేనా అని అనుకుంటారు. ఆ కేటగిరీకి మనం వెళ్ళొద్దు. అది భక్తి లేనోళ్ళు, దేవుడు లేనోళ్ళు, ఏమండి, దేవుని రక్షణ మారు మనసు లేనోళ్ళు జీవితాలు అలాగ ఉంటాయి. కానీ అందుకే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ కుటుంబాల్లో ఎప్పటికైనా భర్తను భార్య మోసం చేసుకుని విషం తాగేసి చచ్చిపోవటం, ఊరు వేసుకుని చచ్చిపోవటం, ఒకళ్ళనొకళ్ళు అమ్మేసుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుంటాం, అండి, ఇవన్నీ ఉండవు. నిజమైన భక్తి కట్టుకునే వాళ్ళ మధ్యలో దేవదూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం అందరము స్త్రీలను చాలా గౌరవించాలి. నాకు లాస్ట్గా తెలిసింది, లేకపోతే మనం అందరం కలిపి మనం స్త్రీలందరినీ గౌరవించి, ఇప్పుడు గౌరవించకపోతే ఏదో టైంలో గౌరవించుకోండి. ఈ రోజుల్లో మీ భార్యల్ని ప్రేమించి, లేక ఓ తల్లిలో భార్యలో ఒక స్త్రీలో చాలా గుణలక్షణాలు ఉంటాయి. ఒకసారి స్నేహితుని వలె ఆదరిస్తారు, ఒక చెల్లి వలె, ఒక అక్క వలె మంచి సలహాలు ఇస్తారు, ఒక తల్లి వలె ఆదరించటం, ప్రోత్సహించడం చేస్తారు, ఒక భార్య వలె తృప్తిపరుస్తారు, కావలసినవి ఇస్తారు. ఇలాగ చూచుకుంటా పోతే అనేక యాంగిల్స్లో. ఈరోజు ఒక ప్రశ్న, వాళ్ళ పురుషులు స్త్రీల మధ్య పోటీ పెడితే గుణలక్షణాల్లో, మంచితనంలో, దేవుడు ఆశించిన మెట్లో ఎవరు గొప్ప? స్త్రీ గొప్ప, పురుషుడు గొప్ప అని ప్రశ్నించుకుందాం. అలాగే ఒకరినొకరు ప్రోత్సహించుకుని తప్పకుండా ఈరోజు ఒక గిఫ్ట్ కొనివ్వండి స్త్రీలకి, మీ ఇళ్లలో ఉన్నవారికి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన, మీరు ఇప్పుడు దయచేసి ప్రార్థనలో గడపాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్త్రీలను బట్టి మీకు స్తోత్రాలు. నా ఇంట్లో మాకు ఇచ్చిన అమ్మను బట్టి, నా కుమార్తెను బట్టి, దేవా నా భార్యను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారో దేవా, ఆ ఆడబిడ్డలందరినీ కూడా మేము గౌరవించాలి. మరి ముఖ్యంగా వివాహమై కుటుంబ భారమును మోసుకొనుచున్నటువంటి స్త్రీలను గూర్చి మదర్స్ డే అని పిలువబడింది. అనగా పిల్లలను కని బాధ్యత కలిగి ఉన్నటువంటి వారు. అట్టి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మేమిచ్చి, దేవా, మా యొక్క ప్రేమను, మా తోడ్పాటు, మా హెల్ప్ నీకుంది, నేను నీకున్నాను అని చెప్పడానికి ఒక సూచనగా ఒక బహుమతినివ్వగలిగే మనస్సు మాకు దయచేయండి. దీవించుము, స్త్రీలను ఎన్నటన్నిటికీ దీవించుము. నీ సాక్షులుగా, ప్రార్థన పరులుగా, పరిశుద్ధులుగా, సంఘములో మూల స్తంభాలుగా చేసి మీరు మహిమ పొందు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.